So here cosecant square theta means 1 by sin square theta. Right? Cosecant square theta ni 1 by sin square theta minus 1 by cos square theta plus 1 by LCM అంటే ఏమవుద్ది sin square theta into cos square theta పైన ఏమవుద్ది cos square theta minus sin square theta ఇది న్యూమరేటర్ పార్ట్ ఇప్పుడు డినామినేటర్ పార్ట్ into cos square theta పైకి వచ్చినప్పటికి cos square theta plus sin square theta ఇప్పుడు మొత్తం ఏమైందంటే ఆ ఇచ్చిన వాల్యూ అంతా సైన్ కాస్ లో మారింది ఈ రెండు డినామినేటర్స్ ఏమైనా కట్ చేస్తే ఇప్పుడు మొత్తం సమ్ ఏమైందంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఏం చేస్తావు మొత్తం న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనకి ఏం కావాలి ట్యాన్ కావాలి కాబట్టి ట్యాన్ రావాలంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ కాస్ స్క్వేర్ థీటా పెట్టుకుంటే అప్పుడు ఇదేమవుద్ది మళ్ళీ సైన్ స్క్వేర్ కూడా కాస్ స్క్వేర్ పెట్టుకో మళ్ళీ బై సేమే కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఏమవుద్ది జాగ్రత్తగా అర్థం చేసుకో కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై ఇక్కడ 1 వస్తుంది ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే ఓవరాల్ గా సమ్ అంతా ట్యాన్ లో మారిపోయింది. ఇప్పుడు పైకి ఒకసారి వచ్చి అబ్జర్వ్ చేస్తే ట్యాన్ థీటా వాల్యూ ఇచ్చాడు ఇక్కడ ట్యాన్ థీటా వాల్యూ అయితే మనకు కనిపిస్తుంది 1/√7 హోల్ స్క్వేర్ 1/7 ట్యాన్ స్క్వేర్ థీటా వాల్యూ 1/7 ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి 1/7 అప్పుడు ఏమవుద్ది 1 మైనస్ 1/7 బై 1 ప్లస్ 1/7 7 is LCM 7 plus 1 7 7 get cancel 6/8 ఇంకా సింప్లిఫై చేస్తే 2 3 4 3/2 is the answer.